ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో జనసేనాని పర్యటిస్తున్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. యాత్రలో చివరి రోజు కావడంతో జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక కొత్తపల్లి నుంచి ముదినేపల్లి వరకు ప్రధాన రహదారిపై జనసేనాని కోసం ఘన స్వాగతం పలుకుతూ భారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక చివరి రోజు సేనాని ఇచ్చే ప్రసంగంపై అటు జనసేన కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సాంబా సభా ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సాంబా, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సభా ప్రాంగణం వద్ద ఎటు చూసినా కూడా జనసేన ఫ్లెక్సీలే కనబడుతున్నాయి అంటున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ సునీల్. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడ సభా ప్రాంగణం మొత్తం భారీ మొత్తంగానే పబ్లిక్ అయితే గ్యాదర్ అయినట్టుగా కూడా ఉంది. మొత్తం కూడా ఎటు చూసిన జనంతో కిటకిటలాడిపోతుంది. ఇది 3 రోడ్లు కూడా మొత్తం పబ్లిక్ తోటి నిండిపోయినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడే వారాహి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే వారాహిని కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారో ప్రసంగించేటటువంటి ప్లేస్లో ఇప్పుడే వారాహిని కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడున్న స్థితి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి మీద నుంచి ప్రసంగిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ ఏదైతే 3 రోడ్లకి మధ్యలో వారాహిని ఏర్పాటు చేయడం, ఇక్కడి నుంచి కూడా వారాహిని ఏదైతే ఉందో మొత్తం కూడా ఆయన ప్రసంగం కోసం ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఆఖరి రోజు అంటే వారాహి 4వ విడతలో ఇది ఆఖరి రోజు కావడం, 5వ రోజు ఇక్కడతోటి లాస్ట్ ఈ వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ వారాహి యాత్ర ఆఖరవుతుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నటువంటి సభ్యులు అంటే టీడీపీ జనసేన జెండాలు రెండు కూడా ఇక్కడ భారీ ఎత్తున కాబట్టి మనం పసుమరుపుగా చెప్పాలి. ఎందుకంటే టీడీపీకి సంబంధించి కూడా భారీ ఫ్లెక్సీలు ఇక్కడ ఏర్పాటు చేయడం, అదేవిధంగా నూజివీడు నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. సార్, పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? ఏలూరు పార్లమెంటు, నూజివీడు నియోజకవర్గం. ఏంటి జనసేన వారాహి యాత్రకు సంబంధించి మీరు వస్తున్నటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా చెప్పాలండి? మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఉందో ఈ వారాహి యాత్రకు సంబంధించి కూడా మొత్తం కూడా టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడికి 1,00,000 మంది జనం పైనే వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లన్నిటి కూడా టీడీపీకి సంబంధించినటువంటి వారు మరియు ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా దగ్గరుండి మరి చేసుకుంటున్నారు. ఇప్పటికే జనసేన ఫ్లెక్సీలతోటి రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఘన స్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తం మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఇటు చూసినట్టయితే బ్యాక్ సైడ్ కూడా రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ట్రాఫిక్ని కూడా ఇటే వదిలినటువంటి పరిస్థితి. ఈ పబ్లిక్ని చూసి పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడే ట్రాఫిక్ని కూడా మొత్తం కూడా మళ్లించేసి వేరే మార్గం ద్వారా పంపిస్తున్నటువంటి పరిస్థితి. టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు రోడ్డుకు 3 పక్కల కూడా 3 రోడ్లలో కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కూడా ప్రస్తుతం లైన్లో ఉన్నారు. అదేవిధంగా జనసేన నాయకులు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి ఎంతమంది ఇక్కడికి పబ్లిక్ వచ్చారు, ఏంటి ఎంతమందికి మీరు ఏర్పాట్లు చేశారు? అన్ని వైపుల నుంచి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల అన్నిటి నుంచి, అన్ని వైపుల నుంచి స్వతంత్రంగా వాళ్ళందరికీ వాళ్ళే వేరే పార్టీలు ఈ స్థాయి మీటింగ్ జరపాలంటే అనేక ఖర్చులు పెట్టి వ్యయ ప్రసాదాలకు వచ్చేయాలి. సుమారు 1,00,000 మంది పైన ఈ ప్రాంతంలోకి అటెండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంతమంది కూడా వాటర్ ప్యాడ్లు కానీ ఇతర సదుపాయాలు కానీ రక్షణ వ్యవస్థ కానీ రోప్ వేలు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా వాలంటీర్ వ్యవస్థ కానీ అంతా బలంగా రెడీ చేసి పెట్టాము. చూస్తూ ఉన్నాం. మన వారాహి దగ్గరికి రావడానికి అయితే పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా బందోబస్తు చేయడానికి బారికేడ్స్ కూడా తప్పకుండా ఇప్పుడే బారికేడ్స్ సొంత వ్యయ ప్రయాసాలకు వచ్చి జనసైనికులు చేకూర్చున్నటువంటి పరిస్థితి. వారాహి చుట్టూ కూడా బారికేడ్లను పూర్తిగా నింపేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా మనం చూస్తాను. ఇటు లేడీస్ కూడా పెద్ద ఎత్తున భారీగా ఇప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం మొత్తం కూడా జనసేన సంబంధించి మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి జన సైనికులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉందో మజ్జిగ పంపిణీ అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే వారాహి ముందు వాలంటరీ వ్యవస్థ కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడికి చేరుకుంటూ భారీ ఎత్తున ఒక 500 నుంచి ఏదైతే సొంతంగా వాలంటరీ వ్యవస్థ కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కైకలూరు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు కూడా ఉన్నారు. మాట్లాడదాం.
సార్ ఏంటి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది, పబ్లిక్ ఎంతమంది రావాలి? నమస్తే, నా పేరు బీవీరావు. కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. ఈ రోజున 4వ విడత వారాహి యాత్రలో భాగంగా విజయయాత్రలో భాగంగా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి గురద రోడ్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున విజయయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున చాలామంది జనం ఈ రోజున ప్రజలందరూ కానీ, జనసేన సైనికులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా వీర మహిళల కోసం కూడా మేము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడు కూడా ఏ విధంగా ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వీర మహిళలు రావడానికి మళ్ళీ వెళ్ళడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ జరిగే ఈ వారాహి విజయ యాత్రలో ఖచ్చితంగా 2024లో కైకలూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయ యాత్ర దిశగా అడుగులు వేయడానికి ఇది ఆరంభం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ పబ్లిక్ ఏ విధంగా గ్యాదర్ అవుతున్నారు? ఇప్పటికీ కొన్ని వేల మంది వచ్చినట్టున్నారు. ఇప్పటికి సుమారు 2,000 మంది వచ్చి ఉంటారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు నిన్న పెట్టిన గ్రాండ్ సక్సెస్, ఇవాళ సూపర్ సక్సెస్. ఇప్పటికే 50,000 మంది పైన వచ్చారు. మోర్ దాన్ 1.5 lakhs 2 lakhs వచ్చేటట్టున్నారు. వీర మహిళలు కానీ వీర మహిళలు, జన సైనికులు భారీ లెవెల్లో వస్తారు. భారీ లెవెల్లో హాజరవుతారు టుడే. మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మార్కెట్లు ఏవైతున్నాయి కేవలం మహిళలకు సంరక్షణగా ఉండటం కోసం వారాహికి రైట్ అండ్ లెఫ్ట్ మహిళలకు ప్రత్యేకంగా ఒక గ్యాలరీ టైప్లో బార్కెట్స్ని కూడా ఏర్పాటు చేస్తారు.